పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా మా పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గౌరవనీయులు కష్టజీవి పేదల పెన్నిధి కుప్పిలీశ్వర్ గారిని గెలిపిద్దామనే ఉద్దేశంతో ఈరోజు ధర్మారం మండలం సంబంధించిన మా బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు ఆ నరసింహస్వామికి ముడుపు కట్టి ఈరోజు ప్రచారంలో భాగంగా ముందుకెళ్తున్నారు. ఈ సందర్భంగా ఒకే ఒక విషయం ఇక్కడ ఉన్న ప్రజలకు తెలియజేస్తున్నాం. ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక దళితులను మోసం చేసే కుటుంబానికి మరియు దళితుల గురించి నిత్యం కష్టపడే ఒక వ్యక్తి కుప్పిలీశ్వర్ అన్న గారికి మధ్యలో జరుగుతున్న పోరాటం. ఒక కోటీశ్వరునికి, ఒక నిరుపేదకు, ఒక ఆగర్భ శ్రీమంతునికి, ఒక భూగర్భ కార్మికునికి జరుగుతున్న ఈ పోరాటంలో గతంలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మా ఈశ్వర్ అన్న గారికి మా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అవకాశం ఇస్తే ఇక్కడున్న ప్రజలందరూ కూడా యావత్ తెలంగాణ ప్రజల లెక్కనే కాంగ్రెస్ పార్టీ చేసిన బూటకు హామీలను నమ్మి మోసపోయి మేము ఓటమి జరగలేదు. కానీ అతి తక్కువ కాలంలో 3 మాసాల లోపలనే ఇక్కడున్న ప్రజలందరూ కూడా, ఒక ధర్మపురి నియోజకవర్గ ప్రజలే కాదు, యావత్ తెలంగాణ ప్రజలు కూడా ఒక గొప్ప ప్రభుత్వాన్ని మనం కోల్పోయినాం, గొప్ప నాయకులను మనం కోల్పోయినామని అతి తక్కువ కాలంలో ప్రజలందరూ గమనించారు. కాబట్టి ఈసారి తప్పనిసరిగా ఈశ్వరన్నను గెలిపించుకుందాం. మనం ప్రశ్నించే గొంతు ఉండాలి మనకు. ఎందుకంటే వారు ఎన్నో హామీలు, 6 గ్యారంటీలని 420 420 హామీలను ఈరోజు పెట్టి వాళ్ళు గద్దెనెక్కారు. కేవలం వాళ్ళు ప్రజాసేవ గురించి కాదు, వారు కేవలం పదవుల గురించి, వారు ఒక అధికార దాహం గురించి, వారు ఆర్థికంగా ఎదగడం గురించి, కేవలం ప్రజలు ఎక్కడైనా, రైతులు ఎక్కడైనా, కార్మికులు ఎక్కడైనా, కర్షకులు ఎక్కడైనా, విద్యార్థులు ఏమైనా పర్వాలేదు, కానీ వాళ్లకు ఇచ్చిన దొంగ హామీలతోని వాళ్ళని మభ్యపెట్టి ఈరోజు ప్రభుత్వంలో వచ్చారు. కాబట్టి వాళ్ళను మెడలు వంచైనా కానీ ఈసారి మన కేసీఆర్ గారి నాయకత్వంలో ఉన్న అభ్యర్థి కుప్పిలీశ్వర్ గారిని గెలిపించుకుందామని ప్రతి ఒక్కరు కంకణబద్దులయ్యారు. కేవలం దానికి ఉదాహరణ మా గౌరవ మాజీ ఆర్థిక మంత్రి వర్యులు హరీష్ రావు గారు నేను ఒక ఛాలెంజ్ విసిరారు. ఏంటిదంటే, అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు గతంలో మీ రుణమాఫీ చేస్తాం డిసెంబర్ 9 తారీఖే తీసుకోమన్నారు, కానీ మీరు గద్దెనెక్కి డిసెంబర్ 9 పోయింది, ఆగస్టు 15 అని మళ్ళీ ఒక పూటకు అబద్ధం కేవలం పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపొందడానికి మీరు చేస్తారు కదా, అదే ఆగస్టు 15కి ఇస్తానని అమరవీరుల స్థూపం దగ్గర రేపు రాండి, నేను కూడా వస్తా, అక్కడ మనం ప్రమాణం చేద్దాం. ఆ ప్రమాణంలో ఒకవేళ మీరు నిజంగా డిసెంబర్ 15 తారీఖు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా నిలబడనని చెప్పారు. లేకపోతే ఆగస్టు 15 నాడు లేకపోతే మీరు ముఖ్యమంత్రి గారిగా రాజీనామా చేస్తారంటే వారి నోట్లోకి వెళ్ళి మాట వస్తలేదు. అంటే మళ్ళీ ఆగస్టు 15కు మళ్ళీ మోసం చేయడం, మళ్ళీ గద్దెలు ఎక్కుదామని చూస్తున్నారు. కాబట్టి కానీ మీరు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని దేవుళ్ళ మీద ఒట్లు తిన్నా మీ మాటలు ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. ముఖ్యంగా మా ప్రాంతంలో ఇక్కడ 7 నియోజకవర్గాలలో కూడా మీరు చూడండి, మా నాయకుడు అనునిత్యం ప్రజల్లో ఉండి నిరుపేదల గురించి ఆలోచించే వ్యక్తి, ఈరోజు అట్టడుగు వర్గాల గురించి ఆలోచించే వ్యక్తి. కాబట్టి కుప్పిలీశ్వర్ అన్ననే ఈ ప్రాంతంలో ఎంపీగా నిలబడితే కేవలం ఈ ప్రాంతమే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఇచ్చిన హామీలను నిలబెట్టబోతే మిమ్మల్ని వంచి, మీ మెడలు వంచి తప్పనిసరిగా ఢిల్లీలో వారి గలం ఎత్తైనా కూడా మీ సంగతి తీర్చడానికి కుప్పిలీశ్వర్ అన్న అవసరమని నిర్ణయించుకున్నారు ఈ ప్రాంత ప్రజలు. కాబట్టి రానున్న ఎన్నికల్లో తప్పనిసరిగా కుప్పిలీశ్వర్ అన్ననే గెలిపిస్తామని అందరూ అనుకున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రానున్న కాలం 15 రోజుల్లో తప్పనిసరిగా ఈరోజు నిజానికి చెప్పాలంటే పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఈశ్వరన్న నాయకత్వాన్ని సమర్థించిన ప్రతి ఒక్కరు కూడా మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పక్షాన, మా నాయకుల పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై ఈశ్వరన్న, కారు గుర్తుకే. థ్యాంక్ యూ. అంటే ఇప్పటికే